Hi everyone, again welcome back to our channel. So today second problem వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటంటే find the slope of the bed of a rectangular channel of width 5 meters and when the depth of water ఇచ్చారు మనకి 2 meters and Q is given as 20 meter cube per second, take C equal to 50. C means charge is constant. సో గివెన్ డేటా రాసుకుంటున్నాం. గివెన్ డేటాలో మనకు వచ్చేసి బి ఈక్వల్ టు 5 మీటర్స్, డి డెప్త్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు 2 మీటర్స్, క్యూ అంటే మనకు తెలిసిందే కదా, రేట్ ఆఫ్ ఫ్లో ఆర్ డిశ్చార్జ్ అంటాం. సో ఎన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోండి, మనం ఎక్కువ ఎన్నిసార్లు మనం అనుకునే కొద్దీ మనకి రిమైండ్ అయిపోతుంది బ్రెయిన్లో. సో అది సి ఈక్వల్ టు చెజ్ ఈస్ కాన్స్టెంట్ 50. ఫైండ్ అవుట్ ఐ మీన్స్ స్లోప్ ఆఫ్ ద ఛానల్ ఆర్ స్లోప్ ఆఫ్ ద బెడ్. ఓకే, బట్ మనకి ఇక్కడ వి ఈక్వల్ టు సి రూట్ ఓవర్ ఎంఐ పనిచేయదు, ఎందుకంటే వి తెలీదు. సో వి తెలియాలి అంటే మనం ఏం చేయాలి, వి తెలియాలి అంటే క్యూ తెలుసు, క్యూ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. సో చూస్తున్నారు కదా, మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి వేసుకుంటాము, దాన్ని బట్టి మనకి వెలాసిటీ అనేది వస్తుంది. సో వెలాసిటీ ఇక్కడ వచ్చేసి మనకి 2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో ఇది తీసుకెళ్ళి మనం వి ఈక్వల్ టు సి రూట్ ఓవర్ ఎంఐలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎం ఈక్వల్ టు ఏంటి, ఎం అంటే ఏంటి, హైడ్రాలిక్ మెయిన్ డెప్త్ ఈక్వల్ టు వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. మనకి ఇక్కడ వెట్టెడ్ పెరిమీటర్ అంటే డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉందో దాంతోనే, మీన్స్ పెరిమీటర్ ఏమొస్తుంది, సర్ఫేస్ షుడ్ కాంటాక్ట్ విత్ వాటర్ సర్ఫేస్తో ఉన్నదే. సో మనం ఎం ఈక్వల్ టు ఏ బై పి ఏం చేస్తాం, ఏ ఈక్వల్ టు బి ఇంటూ డి బై పెరిమీటర్ ఈక్వల్ టు బి ప్లస్ 2 ఇంటూ డి. సో ఈ వాల్యూని తీసుకొచ్చి మనము వి ఈక్వల్ టు సి రూట్ ఓవర్ ఎంఐలో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో దెన్ ఐ ఈక్వల్ టు మనకి ఫార్ములా అనేది ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అది మనం ఏం చేస్తాము, ఐ ఈక్వల్ టు 1.44 ఇంటూ 10⁻³ వచ్చింది. సో దాన్ని మనం క్యాలిక్యులేటర్లో 1 బై చేస్తే మనకి స్లోప్ 1 ఇన్ నెంబర్స్లో వస్తుంది అనమాట. సో స్లోప్ ఆఫ్ ద బెడ్ని మనం డినోట్ చేస్తాము ఐతో. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. మనకి ఐ ఈక్వల్ టు 1 ఇన్ 695 వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.